ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దుమ్ము రేపాడు. సెంచరీతో ఇరగదీసేశాడు. అసలు నిజం చెప్పాలంటే రికార్డుల వర్షం కురిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ అసలు ఈ ఐపీఎల్ సీజన్కే సూపర్ డూపర్ స్టార్ బుడ్డోడు హీరో. కానీ పాపం తనకి మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాలి కండరాలు పట్టేయడం జరిగింది. ఇంజరీ అయింది. అయితే ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను అసలు కనిపించలేదు. అయితే ఇక డగౌట్లో కూర్చున్న తను చాలా నీరసంగా కనిపించాడు. నొప్పితో విలువెల్లాడాడు. కనీసం లేవలేని పరిస్థితి కూడా వచ్చింది. ఫిజియోలు వచ్చి అతనికి కొంతవరకు చేసినప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేకపోయింది. మరి దీని గురించి ఆ జట్టుకు సంబంధించిన కోచ్ ఏమని చెప్పారు అంటే, విపరీతమైన డీహైడ్రేషన్ కారణంగా కండరాల నొప్పులు వచ్చాయి. అయితే ఇక హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర ఇంజరీ అయితే అయింది. కానీ ఆ ఇంజరీ పెద్దదా చిన్నదా అనే విషయం మాకు ఆదివారం సాయంత్రం ఒక క్లారిటీ వస్తుంది. అయితే తదుపరి మ్యాచ్కి తను ఆడతాడా లేదా అనే విషయం పైన ఈరోజు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి తనకి ఎక్కువ లోడ్ పడకూడదని చెప్పేసి మేము చేసింది ఏంటంటే, అతనికి మేము పూర్తిగా రెస్ట్ ఇచ్చేసాము. ప్రాక్టీస్ సెషన్స్లో కూడా తను ఉండటం లేదు. అయితే తన ఆరోగ్యం గురించే మేము ఇలా ఆలోచించాము. ఖచ్చితంగా తను కోలుకుంటాడు. ఒకవేళ కనుక తన ఇంజరీ గనక అంత పెద్దది కాదు అన్నప్పటికీ కూడా నెక్స్ట్ మ్యాచ్ ఒక్కటి తనకి విశ్రాంతినిచ్చి తర్వాత నుంచి మళ్ళీ తనని బరిలోకి తీసుకొద్దామన్న ఆలోచనలో ఉన్నాము అంటూ రాజస్థాన్ యాజమాన్యం చెప్పింది. 15 ఏళ్ల వయసులో ఎంతో గొప్ప మైల్ రాయిని అందుకున్నాడు. కానీ నిన్న మన భారత్లో 45, 46 డిగ్రీల సెంటిగ్రేడ్ రికార్డ్ అయింది ప్రతి చోట కూడా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలాంటివి లేకుండా. సో ఆ వేడికి, చెమటకి, ఆ ఉక్కపోతకి తట్టుకోలేకపోయాడు ఈ పిల్లాడు.